పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 12వ అధ్యాయం. లూకా సువార్త 12వ అధ్యాయం. ముప్పై 35వ వచనం నుంచి 40వ వచనం వరకు మార్చి చదువుకుందాం. పేజ్ నెంబర్ 65 అండి బైబిల్స్లో. లూకా సువార్త 12వ అధ్యాయం 35వ వచనం నుంచి 40వ వచనం వరకు మార్చి చదువుకుందాం. అంటే మొదట నేను చదువుతాను, తర్వాత వచనం అందరం కలిసి చదువుకుందాం. మీ నడుములు కట్టుకొనియుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దొంగ ఏ గడియను వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలుసుకొనుడి. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మమ్మల్ని బహుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడైన గొప్ప దేవ, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలయ్యా. గడిచిన పరిశుద్ధ దినం నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మీరు ఎక్కల చోట మీరు మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభా, ఎన్నిక లేని వారం, ఎందుకు పనికిరాని వారం అయినప్పటికీ మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకున్న విధానానికై మీ కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మేము నిన్నటి వారమే అయినప్పటికీ మా ఎడల మీరు చూపిస్తున్న మహోన్నత కృపకై మీ కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. పాప కోపంలో పడి ఉన్న నన్ను మమ్మల్ని విమోచించిన నిమిత్తం మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారిని కలువరి శిలువలో బలిగా అర్పించడానికి మీరు వెనకాడని విషయాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాను. ఆయన కార్చిన రక్తం ద్వారా మాకు విడుదల, విమోచన ఇచ్చిన ఓ గొప్ప దేవా, మీకు వందనాలు. మీ పాద సన్నిధిలో చేరి మనసారా మిమ్మల్ని స్తుతించగలడానికి, మీ ఎదుట సాగిలపడడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన తరుణాలకై కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాను. ప్రభువా, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో మీ వైపు మేము ఎదురు చూస్తుండగా మీ పరలోక సింహాసనం నుంచి మీ స్వరం మాకు వినిపించమని వేడుకుంటా ఉన్నాం. ఎక్కడ 2-3 మీ నామం పేరు కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను అని చెప్పారు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. మీ సన్నిధి సహవాసం మాతో ఉంచుము దేవ. నిలబడుతున్న నీ దాసుని మీ సిలువ చోటును మరుగుపరచ, మనుష్యుని మరుగు చేయము. సిలువ వేయబడి పునరుద్ధరణ యేసును మహిమపరుస్తాడు. మీ వాక్యం ద్వారా మా అంతరంగాల్లో మా అందరితో ముచ్చటించండి. మీ వాక్యం మా జీవితాలకు దీవెన, దిద్దుబాటు దయచేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొని పొందుకున్నాము తండ్రి, ఆమెన్. చదవబడిన లేఖన భాగం చాలా వరకు అందరికీ తెలిసిందే కదండి. తెలిసిందా, తెలియందా? కొత్తదేమైనా చదివానా? లూకా సువార్త 12వ అధ్యాయం 40వ వచనం మీరు జాగ్రత్తగా చూస్తే, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనక మీరు ఏం చేయాలంట? సిద్ధముగా ఉండండి. కాంటెంపరీ పాలిటిక్స్ ఐడియా ఉన్నాయా జనాలకి? ఇప్పుడు సీఎం గారి స్లోగన్ ఏంటండి? కార్ల మీద కూడా కనిపిస్తుంది. ఏంటంట? ఆయన సిద్ధంగా ఉన్నాడంట. దేనికి? రాజ్యాది కారం కొరకు. రాజ్యం అధికారంలోకి రావాలని మరలా సీఎంగా తను నిలబడ్డానికి, తను ఎన్నికల్ని ఎదుర్కోడాక నేను సిద్ధం అని చెప్తున్నాడు మన సీఎం. మంచిది, ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన గెలుపు మీద ధీమాగా ఉన్నాడు. మంచిది, అటు పెడదాం. సరే, వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు? 40వ వచనం, మీరు అనుకొనన్న గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనక ఏం చేయాలంట? మీరును, ఆయన సిద్ధంగానే ఉన్నాడు ఎన్నికలకి, కానీ మనము ఏం చేయాలంట? దేవుణ్ణి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంట.
మనందరికీ తెలుసు ఎన్నికలు ఎన్ని రోజులు రాబోతున్నాయి. అమాయకంగా పెట్టకండి. ఎన్ని రోజులు వస్తాయి ఎన్నికలు చెప్పండి. ఈడొచ్చాడు ప్రశ్నలు అడుగుతాడు అన్నట్టు పెడతారు నన్ను చూడంగానే మీరు ముఖం. చెప్పండి, పర్లేదు, నిద్ర రాకుండా ఉంటుంది. 2 నెలలు వస్తాయట. ఎన్నికలు జరగడానికి ముందు రాష్ట్రంలో ఏది అమల్లోకి వస్తుంది చెప్పండి. ఎన్నికల కోడ్, ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుంది. టు గెట్ రెడీ టు పార్టిసిపేట్ ఇన్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఎలక్షన్ కోడ్ ఒకటి వస్తుంది. ఆ కోడ్ ప్రకారం ప్రతి ఒక్కరూ ప్రవర్తించాలి. ప్రవర్తించడం తేడా వస్తే డీజీపీ తన పదవి కోల్పోతాడు. కోల్పోయాడా? కాంటెంపరీ పాలిటిక్స్ తెలీదా? పక్క రాష్ట్రంలో ఏం జరిగింది? ఎన్నికల కోడ్ తీసేయకముందే డీజీపీ అత్యుత్సాహం ప్రదర్శిస్తే డీజీపీ పోస్టు ఊడిపోయింది. సో ఎన్నికల కోడ్ అంత బలమైనది. మరి నీవు నేను ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడండి అని ప్రభువు చెప్తా ఉన్నాడు. దానికి సిద్ధపడే క్రమంలో నీవు నేను ప్రభువు ఇచ్చే కోడ్ని పాటించవలసిన వారంగా ఉన్నాం. అర్థమవుతుందా? సాధారణంగా ప్రభుత్వంలో జరిగే ఎన్నికలకే కోడ్ అవసరమైంది. కానీ నిత్యత్వం దేవుడితో ఉండడానికి నీవు నేను సిద్ధపడాల్సిన ఈ సమయంలో మనం కూడా కోడ్ని పాటించవలసిన వారంగా ఉన్నాం. మనకిచ్చిన కోడ్ ఏంటో చూద్దామా? రండి, 35వ వచనం. మీ దీపములు వెలుగుచుండనీయుడి. నేను నిజంగా తమ్ముడు పాట పాడినప్పుడు ఆనందించాను. ప్రభువా, నా మనసులో ఒక వర్తమానం పెట్టావు, ముందుగా పాడిచ్చావు అనుకున్నాను. ఏం పాడాడు నాయన? ఒకసారి పాడు నాయన, పాడు. మైక్ లేకపోయినా పాడు, పర్వాలేదు. మైక్లో పాడినా పర్వాలేదు, పాడండి, పర్వాలేదు. ఐ వుడ్ లైక్ టు లిసన్. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడు వెలిగించిన దీపం సుడిగాల్లో కానీ జడివానలో కానీ ఆరిపోదట. అందుకే దీపాన్ని ఏం చేయమన్నాడు ప్రభు? మీరు సిద్ధంగా ఉండండి. బట్ మై కోడ్ టు మీట్ మీ ఈజ్ మేక్ షూర్ దట్ ద ల్యాంప్ విచ్ ఐ హావ్ లిట్ లెట్ ఇట్ బి లైట్నింగ్ బ్రైటర్. అది నిత్యము వెలుగుచూ ఉండాలా. మీ దీపము వెలుగుచుండనీయుండి అని ప్రభువు చెప్తా ఉన్నాడు. ఇది ప్రతి విశ్వాసితో దేవుడు చెప్తున్నమాట. మీరు అనుకోనని గడియలో వస్తాను. ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయో నీకు నాకు తెలుసు. అందరి చేతులు చెప్పారు కదా, 2 నెలల్లో రాబోతున్నాయి. కానీ ప్రభు ఎప్పుడు వస్తాడో నీకు నాకు. కానీ ఆయన ఎదుర్కోవడానికి నీవు నేను నిత్యము సిద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలి? మన దీపాలు వెలుగుచుండనీయాలి. అసలు దీపము యొక్క వెలుగుచుండ యొక్క ప్రాముఖ్యతను మనం ఎరగాలి అంటే రండి, జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. తీసిన వారు చదవండి, పర్వాలేదు. దీపస్తంభానికి ఎన్ని దీపాలు ఉంటాయంటండి? 7 దీపాలు. దీపస్తంభం ఎలా ఉంటుందో అందరికీ తెలుసా? పర్వాలేదు, మొహమాట పడకుండా తెలుసా తెలీదా? తెలిసిన వాళ్ళు చేయొద్దండి, సిగ్గుపడద్దు. తెలుసు నాకు దీపస్తంభం ఎలా ఉంటుందో తెలుసా అన్నవారు చేతులు కొంచెం ఎత్తండి. ఎత్తండి అమ్మా. 1 2 3. మ్యాక్సిమం పీపుల్కి తెలియదు. మనందరికీ తెలిసినవే అది అలా వదిలేస్తాయండి, పర్వాలేదు. తీసిన వారు కొద్దిగా చదువుతారా? నేను పరిశుద్ధులై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండడని వ్రాయబడి ఉన్నది. కాగా
మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. మొట్టమొదటి దీపం పరిశుద్ధత. ఏ దీపం మనలో నిత్యము వెలుగుచుండాలి అని దేవుడు ఆశపడుతున్నాడంటే పరిశుద్ధత అనే దీపాన్ని. పరిశుద్ధత కలిగిన వారమై ఈ పరిశుద్ధత అనే దీపం నిత్యము వెలుగుతూ ఉండాలి ఒక క్రైస్తవుల్లో. ఏ విషయంలో? సమస్త ప్రవర్తన యందు. నా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగిన వారమై ఈ పరిశుద్ధత అనే ఈ దీపాన్ని నిత్యము వెలుగుతూ ఉన్న వారిగా నీవు నేను బ్రతకాలని దేవుడు ఆశపడతాను. దేవుడు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుణ్ణి ఎదుర్కోవడానికి నీవు నేను సిద్ధమా? ఈ పరిశుద్ధత అనే ఈ దీపం మన జీవితాల్లో వెలుగుతూ ఉందా లేదో ఈ మధ్యాహ్న కాల ఈ ఉదయకాల సమయంలో నీవు నేను మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన వారంగా ఉన్నాం. ఎవరినైనా ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగి ఉండాము అంటే మనలో హడావుడి ఉంటుందా ఉండదా? ఉండదండి. నేను మీ ఇంటికి భోజనంకి వస్తున్నాను అనుకోండి, ఊరికేలే రాను, ఊరికి ఎత్తుకెళ్ళిపోతారా? అవి వచ్చేయి అంటారా? సరే, సడన్గా ఇక్కడి నుంచి నన్ను తీసుకెళ్ళాలన్నా ముందు అమ్మగారు వెళ్ళిపోద్ది ఇంటికి, అయ్యగారు నిదానంగా తీసుకెళ్తాడు నన్ను. ఆ లోపల చంద్రవందర ఎన్ని సర్దేస్తారు. మా ఇంట్లో అయితే జరిగిద్ది, మరి మీరేమో అంత గొప్పోళ్ళేమో నాకు తెలియదు. చంద్రవందర ఎన్ని సరిదేస్తారు. ఉన్న దాంట్లో బెస్ట్ ఏదో చేయడానికి ట్రై చేయరా? ఈడి మొక్కానికి ఏది పెట్టిన ఒకటి అనుకుంటారేమో. ఏదో బెస్ట్ చేయడానికి, ఏదో మీ బెస్ట్ ఇవ్వడానికి మనం ట్రై చేస్తాం. సాధారణ ఇండివిజువల్, ఒక సాధారణ మనిషిని మీలాగే నేను, లేదా ఒక మంచి హోదాలో ఉన్న వ్యక్తి మనల్ని ఎదుర్కోవడానికి వస్తున్నాడంటే ఇంకొంచెం సిద్ధపడతాం. మరి ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధపడండి దేవుడు వాక్యం మనతో స్పష్టంగా ఘోషిస్తూ ఉంది. మీ దీపాన్ని వెలుగుచుండని ఏమంటుంది? ఈ పరిశుద్ధత అనే దీపాన్ని నిత్యము వెలుగుచుండని అంటా ఉంది. మరి పరిశుద్ధత ఎలా వస్తుంది? పరిశుద్ధతకు సీక్రెట్ ఉంది. దెర్ ఈజ్ సీక్రెట్ ఫర్ హోలీనెస్. ఎవరికైనా ఐడియా ఉందా? పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తూ మాట్లాడతాడు. రండి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. మనందరికీ తెలిసిన వచనాలే. ఏం చేయాలంట? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలంట. టు పర్ఫెక్ట్ హోలీనెస్ యు నీడ్ టు హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని భయం ఉంటే పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటావు నీవు నేను. ద సీక్రెట్ ఆఫ్ హోలీనెస్ ఈజ్ నథింగ్ బట్ ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని భయం ఉండాలి నీలో నాలో. మొదట వెలగాల్సిన దీపం, నిత్యము వెలుగుతుండాల్సిన దీపం ఏంటంటే ఫియర్ ఆఫ్ గాడ్. ఫియర్ ఆఫ్ గాడ్ని బట్టి ఇదిగో ఈ పరిశుద్ధత అనే ఈ దీపం వెలుగుతూ ఉంటుంది. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి నీవు నేను చూడడం అసాధ్యం. ఇక చూడలేనివి ఆయనతో ఉండడం అసలే అసాధ్యం. మీరేమన్నా అనుకోండి. నీవు నేను నిత్యత్వం వరకు ఆయనతో ఉండాలి అంటే మనకు పరిశుద్ధత కావాలి. ఎందుకు పరిశుద్ధత కావాలో దానియేలు గ్రంథంలో ఇంకో చోట చక్కగా వర్ణిస్తాడు. 7:18 చదవండి అమ్మా. దానియేలులో ఎవరికంట? విశ్వాసులకే అన్నాడా? అమ్మా చెప్పాలా? ఎవరికంట? మళ్ళీ గట్టిగా చెప్పండి. మహోన్నతుని పరిశుద్ధులకు మాత్రమే. ఫర్ ద పీపుల్ హూ ఆర్ హోలీ అండ్ లివ్డ్ ఎ లైఫ్ ఆఫ్ సెయింట్హుడ్. ఆ పరిశుద్ధత నీలో నాలో ఉన్నప్పుడే మనకి ఏమిస్తాడు దేవుడు? రాజ్యాధికారం ఇస్తాడు. యుగ యుగాలు ప్రభుతో ఏలాలి అన్న ఆశ లేని వారు ఇక్కడ ఉన్నారా? ఈ వర్తమానం మీకు కాదు, మీరు వెళ్ళిపోవచ్చు.
నిత్యత్వం వరకు నేను దేవుడితో ఉండాలి అన్న ఆశ మీకు లేదా? ఈ వర్తమానం మీకు కాదు. మీరేమన్నా అనుకోండి, మీరు వెళ్ళిపోవచ్చు. పాస్టర్ గారితో నేను మాట్లాడతానులే, వాళ్ళని పూటకు వదిలేయండి సార్ అని. కానీ నిత్యత్వం వరకు నేను ఆయనతో ఉండాలన్నా, ఎవరైతే నా కోసం ప్రాణం పెట్టి ఇదిగో తన రక్తం ద్వారా నన్ను కొనుక్కున్నాడో, నా కోసం సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడో, ఆయనతో నిత్యత్వం నేను ఉండాలి అని నువ్వు ఆశపడుతున్నావా? అయితే ఈ వర్తమానం నీకే. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ దీపం వెలుగుతూ ఉండని, పరిశుద్ధత అనే ఈ దీపం వెలుగుతూ ఉండని సహోదరుడా. ఆ దేవుడు ఏదైతే నీలో నాలో వెలిగించాడో ఆ దీపం ఆరిపోదు, దాన్ని నువ్వు ఆర్పితే తప్ప. పరిశుద్ధత అనే ఈ దీపం నిత్యము వెలుగుతూ ఉండాలంటే నీలో నాలో దేవుని భయం ఉండాలి. దేవుని భయం లేకుండా నువ్వు నేను పరిశుద్ధతని సంపూర్తి చేసుకోలేం, చెయ్యము. కనుక పరిశుద్ధత అనే ఈ దీపం వెలుగుతూ ఉందో లేదో మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మీకు క్లాసికల్ ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. భూమి మీద అత్యంత బలవంతుడు ఎవరో? బైబిల్లో పోరి సంసోన్. సంసోనికి మించిన బలాఢ్యుడు. కానీ సంసోన్లో లేనిదేంటి? దేవుని భయం లేదు. నజీరు చేయబడినవాడు, దేవుని భయం లేదు. ఎంత బలమున్నా చేయాల్సింది చేయలేక. సంసోన్ని ఫెయిల్యూర్కి ఎగ్జాంపుల్ చెప్తావా, సక్సెస్కి ఎగ్జాంపుల్ చెప్తావా? అత్యంత బలమైన వాడు, బలాఢ్యుడు, బట్ దేవుని భయం లేదు. హిస్ లైఫ్ ఇస్ ఏ ఫెయిల్యూర్. సంసోను దగ్గర అన్నీ ఉన్నాయి, అత్యంత బలమైన వాడండి. సంసోన్ని ఎదుర్కొనే ధైర్యం ఎవరికి లేదు. కానీ దేవుని భయం లేకపోవడం చేత తన పరిశుద్ధతను కోల్పోయాడు. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేడు కదా, కళ్ళు కూడా పోయినాయి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. సొలొమోనుని ఆలోచన చేయండి. అత్యంత బుద్ధి గలవాడు, అవునా? జ్ఞానం గలవాడంటే లోకంలో విలువ ఉందా లేదా? అబ్బో వాడు తెలివైనోడరా అంటాం. సొలొమోనుకు మించిన తెలివైన వాడు ఈ భూమి మీద లేడు. కానీ సొలొమోనులో ఏం లేదు? దేవుని భయం లేదు. దేవునితో మాట్లాడిన వాడు, దేవుడు తనకు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకోనాయనా అని చెప్పినవాడు. కానీ సొలొమోనులో దేవుని భయం లేదు, తన పరిశుద్ధతను కాపాడుకోలేదు, అన్య దేవతల వైపు తిప్పవేయబడ్డాడు. తన అంతం ఏంటి? అంతా వ్యర్థం. అదేనా చెప్పాడు? సొలొమోను అత్యంత జ్ఞాని అయిన వ్యక్తి. ఎటువంటి సమస్యనైనా ఇట్టే తేల్చేస్తాడు. అతని జ్ఞానాన్ని చూడడానికి దేశాలు దాటి ప్రయాణాలు చేసి వచ్చారు ప్రజలు. కానీ అతనిలో ఏం లేదు? దేవుని భయం లేదు. దేవుని భయం ఎప్పుడైతే లేదో తన పరిశుద్ధతను కోల్పోయాడు. ఎపిటోమ్ ఆఫ్ హోలీనెస్ జోసెఫ్ గురించి ఆలోచన చేయ ఎప్పుడైనా. అత్యంత బలహీనుడు యోసేపు. అన్నదమ్ములు నవ్వారా లేదా? మరి వీడి కలలు అంటాడరా, వీడికి అంతకు మించి ఏమీ రాదు. తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడ్డారా లేదా? కలబాబు చెప్పినప్పుడు తండ్రి ఇబ్బంది పడ్డాడు. కానీ తనకుందేంటి? దేవుని భయం. అసలు సంసోను బాధ్యత ఏంటి? ఇశ్రాయేలుల్ని విడిపించుట. మంచిగా చెప్పారు. ఒక జడ్జిగా అన్యుల నుంచి తన ప్రజల్ని కాపాడడం. కానీ పరిశుద్ధతను కాపాడుకున్న యోసేపు అను పేరు తెలియని ఫరో వచ్చేంత వరకు శత్రు దేశంలో ధైర్యంగా బతికారు ఇశ్రాయేలీలు. అర్థమవుతుందా? సంసోను చేయాల్సిన పని దేవుని భయం లేకపోవడం వల్ల తనకు అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నా చేయలేకపోయాడు. బలం ఉంది, శక్తి ఉంది, ఎంతమంది శత్రువులను ఎదుర్కోగలడు. కానీ దేవుని భయం లేదు, పరిశుద్ధత లేదు, తను చేయాల్సిన పనిని చేయలేకపోయాడు. కానీ యోసేపును ఆలోచన చెయ్యి. యోసేపుకి హీఈస్ నాట్ ఎక్విప్డ్ ఇన్ ఎనీథింగ్. కానీ కావలసిన ఆ ఒక్కటే ఉంది, దేవుని భయం ఉంది. యోసేపు జనాంగాల్ని విడిపించడానికి నియమించబడాల. కానీ స్పష్టంగా గ్రంథం చదివితే ఉంది, ఏమని ఉంటుంది?
యోసేపుని ఎరగని ఫరో వచ్చేంత వరకు ఆ దేశంలో ఇశ్రాయేలీయులు అద్భుతంగా బతికారు. దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హోలీనెస్. ఆ పరిశుద్ధత అనే ఈ దీపం నిత్యము వెలుగుచుండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఎన్ని దీపాలు? 7. మొదటి దీపం పరిశుద్ధం, రెండవ దీపం క్రమమైన ప్రార్థన జీవితం. దానియేలు పోస్ట్ ఏంటండి చెప్పండి? దానియేలు పోస్ట్ ఏంది? ప్రధాని. ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? మనం ఎన్నిసార్లు చేస్తాం? నవ్వుతాం కదా. క్రమమైన ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువారు పెందల కడే లేచి ఒంటరిగా ప్రభువుని కలుసుకోవడానికి, ఆయనతో సహవాసం చేయడానికి ఇష్టపడిన వాడిగా ఉన్నాడు. దేవుణ్ణి ఎదుర్కోవడానికి నీవు నేను సిద్ధంగా ఉండాలంటే మన దీపాలు వెలుగుచుండనియాలి. ఆ రెండవ దీపం క్రమమైన ప్రార్థన జీవితం. క్రమమైన ప్రార్థన జీవితం అనే ఈ దీపం వెలిగించకుండా నువ్వు నేను ఆయన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండలే. దానియేలు ముమ్మారు దేవుడికి ప్రార్థన చేసే అనుభవం కలిగిన వాడు. తన పరిస్థితి స్థితిగతి ఏమైనా సరే అతను ఎప్పుడు ప్రార్థన చేస్తాడో తెలుసా? నీ తల తెగిపోద్ది ప్రార్థన చేస్తే అని తెలిసినా కూడా ప్రార్థన చేస్తాడు. మరి అది ఆయనకి మనకు అదే తేడా. ప్రార్థన చేయకపోతే తలలు తెగిపోతాయిరా అన్నా కూడా మనం ప్రార్థన చేయం. అర్థమైందా తేడా? తల తీసేస్తానరా అన్నా నేను ప్రార్థన చేస్తానంటాడు ఆ మనిషి. తలలు తీసేస్తున్నారా అన్నా కానీ మనం ప్రార్థన చేయం. క్రమమైన ప్రార్థనా జీవితం. ఓ క్రైస్తవ విశ్వాసి, ప్రభువు నిన్ను నువ్వు ప్రభువుని రాజుగా రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, ఆయన రక్తంలో నీవు నేను కడగబడిన తర్వాత నీలో నాలో క్రమమైన ప్రార్థనా జీవితం ఉండాలి. అది ఒక దీపం. ఉండదా? క్రమమైన ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఎందుకు క్రమమైన ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి అంటే, ఎఫెసీలకు రాసిన పత్రికలో స్పష్టంగా మాట్లాడతాడు. మీరు పోరాడునది 6వ అధ్యాయం. అన్ని వచనాలు చూపిస్తే అన్న 40 నిమిషాలు ఉన్నాడు. ఆల్రెడీ 11 అయింది. నేను ఇంకా 2వ దానిలోనే ఉన్నా. ఇంకా 5 ఉన్నాయి వెనకాల. 6వ అధ్యాయంలో ఏమని ఉంటుంది? చదవండి అమ్మా. శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ ఆకాశాల మండలం ముందున్న దురాత్మ. అసలు ఒక విశ్వాసి పోరాడాల్సింది ఎవరితోనంట? వాటితో పోరాడినోడు ఎవరు? మన గ్రంథంలో స్పష్టంగా తెలుసు. ఇక్కడే ఉంది. నువ్వు ప్రార్థన చేయడం మొదలెట్టంగానే నేను బయలుదేరా, కానీ నన్ను వాడు అడ్డుకున్నాడు. క్రమమైన ప్రార్థనా జీవితం కలిగిన వాడు మనుషులతో పోరాడడు. పోరాడవలసిన వాడితో పోరాడతాడు. కానీ మనం ఏం చేస్తాం? మన పోరాటం ఎవరితోటి? నిజం చెప్పండిలే. ఆ ఎల్లమ్మ మా ఇంట్లో అదేదో వేసిందంటమ్మా అంటారా? అనరా? పుల్లమ్మ నీళ్ళు లేదు, ఆయన ఆ మాట అన్నాడు. ఏమండి, నేనేం నవ్వించడానికి రాలేదుగా, నిజం చెప్తున్నాను. నిజమా కాదా? మనం ఎవరితో పోరాడతాం? మన పోరాటం అంతా మనుషులతోటే. కానీ ఒక విశ్వాసి ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగిన వాడు అసలు వీటి గురించి ఆలోచన చేస్తాడా? ఆలోచన చేస్తాడండి? తను ఇదిగో ఆ ఆకాశమందు దురాత్మ సమయంతో పోరాడడానికి నిత్యము తన పోరాటం అది అని తన పోరాటం. అసలు ముందుగా ఎవడైనా బ్యాటిల్కి వెళ్ళాలంటే ముందు శత్రువు ఎవడో తెలియాలి. అవునా కాదా? ఎవరితో అయినా యుద్ధం చేయాలనుకోండి, అసలు నేను ఈ శత్రువో కాదో తెలియకుండా నాతో యుద్ధం ఏం చేస్తాను? మనమందరం ఈకోవే. అసలు మనకు మన శత్రువు ఎవడో తెలియదు.
శత్రువు ఎవడో తెలిసినా, ఇదిగో శత్రువు నేనని తెలుసు, ఆయన మీద పడి కొడుతుంటే నీకు జయం వస్తుంది ఎప్పటికైనా? మీకు అర్థం అవడానికి చెప్తున్నానండి. సరే, మనుషులు మీ ఇద్దరమే చెప్పుకుంటాం. ఇదిగో పాస్టర్ గారు ఆడ కూర్చున్నాడు, నేను ఎడగదు కరెక్ట్గా ఎదురుగున్నాడు నాకు. ఆయన ఆడున్నాడు, నేను ఏడున్నా. నేను మీ శత్రువు అని తెలుసు, పోయి ఆయన నరికితే ఏమవుతుంది? నా మీద జయం వస్తుంది అని. వాక్యం ఏం చెప్తా ఉంది? ఎవరితో పోరాడమంటుంది? శరీరంతో కాదు, నాట్ విత్ ద ఫ్లెష్ అండ్ బ్లడ్ అని వాక్యం స్పష్టంగా చెప్తుంది. బట్ స్టిల్ వి ట్రై టు ఫైట్ విత్ ఫ్లెష్ అండ్ బ్లడ్. అసలు శత్రువు కాని వాడితో నువ్వు పోరాటం చేస్తే నీకు జయం వస్తుందా? ఈ జయము నీకు రావాలి అంటే నీకు కావలసిన దీపం ఏంటయ్యా అంటే క్రమమైన ప్రార్థనా జీవితం. క్రమమైన ప్రార్థనా జీవితం కలిగిన దానియేలు హీ కుడ్ విన్. దానియేలు చేశాడు పోరాటం, చేయాల్సిన పోరాటం చేశాడు, నెగ్గవలసిన వాడి మీద నెగ్గాడు, దేవుడితో బహుప్రియుడు అన్న బిరుదు పొందాడు. అన్య రాజులు చెప్పారండి, జీవము గల దేవుని ఆత్మ కలిగిన దానియేలు, జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు. అబ్బా, ఆ స్టేట్మెంట్ చదివితే నా గుండె భలే ఆనందిస్తుంది. అసలు ఒక మనుష్యుడు ఎలా చెప్పించాడు రా బాబు. సాధారణమైన వ్యక్తి, బానిస వ్యక్తి, బానిసత్వంలో ఉన్న కుర్రాడు, చుట్టూ అన్నదమ్ములు లేరు, అక్కచెల్లెలు లేరు, సౌఖ్యాలు ఏమీ లేవు. హీ వాజ్ ఫేసింగ్ అడ్వర్సిటీ టు ద కోర్. అలాంటి వ్యక్తి ఆ మనిషి. అలాంటి వ్యక్తి తన దేవుడి గురించి చెప్పించగలిగాడు. అన్య రాజులు ఒప్పుకున్నారు, క్రమమైన ప్రార్థనా జీవితం కలిగి ఉంటాయి. మన జీవితాల్లో వెలగవలసిన రెండవ దీపం క్రమమైన ప్రార్థన. రండి, మూడవదిగా ఏంటో చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. చాలు. మూడవ దీపం విజ్ఞాపన. విజ్ఞాపన అంటే ఏంటి అర్థం? సింపుల్గా అర్థమయ్యే భాషలో ఇతరుల కోసం ప్రార్థన. మనం ప్రార్థన చేయడం మొదలెడితే, మోకాళ్ళు ఎత్తే, ఇమ్ము తప్పే ఉన్నా చెప్పాను నేను, ఇమ్ము ఇమ్ము అని ఏది అడుగుద్దంట? జలగా. ఇమ్ము 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 ఇమ్ము. ఏనాడైనా విజ్ఞాపన నీవు నేను మన జీవితాల్లో కలిగి ఉన్నామా? సంఘంలో ఆ విజ్ఞాపన కూడికి పెడితే 4 నిమిషాలు చెల్లిపోవడం కాదు. దాంట్లో ఎంతసేపు ప్రార్థన చేస్తావు చెప్పుకొని. సర్లే, అది అటు పెడతాం. విజ్ఞాపన కూడికి వచ్చావు, ఎంతసేపు చేస్తా? యావరేజ్ కండి. సరే, ఇంకో రకంగా మాట, మన ప్రార్థనా జీవితం రోజుకి ఎంత అనుకుందాం? మీరే చెప్పండి. ఒకరు నిమిషం చేసేవాడు ఉంటాడు, ఒకరు 4 గంటలు చేసేవాడు ఉంటాడు. అందరినీ కలిపి మాట్లాడదాంలే, ఎవరిని వ్యక్తిగత విమర్శలకు పోవద్దు. మనం యావరేజ్గా మన ప్రార్థనా సమయం మన సంఘానిది 1 గంట అనుకుందామా? అనుకోవచ్చా? సరే, 1 గంట అనుకుందాం. గంటలో మన ప్రార్థనా జీవితం అన్నప్పుడు దాంట్లో విజ్ఞాపన ఎంత శాతం చేస్తున్నాం మనం? అంటే ఇతరుల కోసం, రాజ్యాధికారులకు. ఒక పక్క మనమేమో అబ్బా అక్కడ మోడీ వచ్చేసాడు, అంత రాజ్యం అయిపోతుంది, అక్కడ అయోధ్య మొదలెట్టాడు అనట్లేదా? మేమైతే అనుకున్నాం, మరి మీరు అంత పరిశుద్ధులు అనట్లేదేమో నాకు తెలియదు. అంటున్నారా లేదా? క్రైస్తవ్యం గగ్గోలు పెడుతుంది. గగ్గోలు పెట్టాల్సింది అతని మీద పడి కాదు, విజ్ఞాపన చేయి వారి కోసం. ఆ విజ్ఞాపన అనే దీపాన్ని వెలిగించు. ఒక్క మనిషి ప్రార్థన చేస్తే సూర్యచంద్రులను ఆపేశాడు దేవుడు. చేశాడా లేదా? ఎంతమంది చేశారు దానికోసం? ఒకడే. 1 man can even stop sun and the moon. సూర్యచంద్రులను ఆపేసే దేవుడు. నువ్వు నేను విజ్ఞాపన చేస్తే ఏమైనా చేస్తాడు నీ కోసం, నా కోసం. మోషే చేశాడు విజ్ఞాపన, నా పేరు తీసేయి.
వాళ్ళు కాపాడన్నాడు. చెప్పాడా లేదా? ఎగ్జోడస్ 32 నిర్గమాకాండ 32:32లో నా పేరు తీసేయి ముందు. ఒక్కరి గురించైనా అడిగాము ఎప్పుడైనా మన జీవితంలో, నా పేరు తీసే ప్రభువా ఆత్మ కోసమని? ఎవరో దూరం వల్ల అక్కర్లా, నీ భర్త కోసం చేసావు ఎప్పుడైనా, నా పేరు తీసే ఆయన ఉన్ని అని? ఇదే పర్సనల్ అవుతుందేమో, అర్థం అవ్వడానికి చెప్పాను అంతే. విజ్ఞాపన, ఎదుటి వారి కోసం ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, ఈ 3వ దీపం వెలుగుతూ ఉండాలి అని దేవుడు ఆశపడతా ఉన్నాడు. నీవు నేను మనం ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడడానికి మనం ఇష్టపడుతున్నాం, సిద్ధపడాలి, మంచిది. నీ దీపం నిత్యము వెలుగుచుండాలి. పరిశుద్ధత అనే దీపం ఎలాగుంది? ఒకవేళ బాగా వెలుగుతుందా, మినుకుమంటుందా, ఆరిపోయే స్టేజ్లో ఉందో నీకే తెలుసు. ఏం పర్వాలేదు, ప్రభువు వైపు తిరుగు. దాన్ని జడివానలోనైనా సుడిగాలిలోనైనా ఆరిపోనీయడాయన. ఫాల్ట్ నీలోనే ఉంది. ఆ దీపం ఏ స్టేజ్లో ఉందో నీకే తెలుసు. పరిశుద్ధత కోసం ప్రాకులాడేవాడివి ఆ మాట ఎందుకు మాట్లాడతావు? ఆ పని ఎందుకు చేస్తావు? ప్రభు వైపు తిరుగు. పరిశుద్ధత అనే ఆ దీపాన్ని నిత్యము వెలుగుచున్నది. 2వది క్రమమైన ఆ దీపం ఎలాగుంది? విజ్ఞాపన అనే ఈ దీపం ఎలా ఉంది? నేను ఇంకొకటి చెప్పి ముగించేస్తాను. ఆల్మోస్ట్ 11 అయింది. ఇంకొకటే చెప్తాను, నేను సమయం ఎక్కువ తీసుకోను. మిగతా మీరు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయండి. దేవుడు నీకు నాకు ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? మొట్టమొదటిది మరియు ముఖ్యమైనది, పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నీ దేవుడిని ప్రేమించు. ఇఫ్ యు లవ్ గాడ్ యు విల్ మెయింటైన్ హోలీనెస్. అవునా? అర్థమైందా నేనేం చెప్పాను? దేవుణ్ణి ప్రేమిస్తే పరిశుద్ధతను కాపాడుకోవు? నీకు ఇష్టమైన వాళ్ళ కోసం ఏమన్నా చేస్తావా లేదా? ఏందండి అంత బ్లాంక్గా చూస్తున్నారు? మీ ఇష్టమైన వాళ్ళ కోసం మీరేమి చేయరా? చేస్తాం. నువ్వు నేను దేవుణ్ణి ప్రేమిస్తే పరిశుద్ధతను కాపాడు. నువ్వు నేను దేవుణ్ణి ప్రేమిస్తే ప్రేమించినోడిని కలవటానికి ఇష్టపడతావా, ఇష్టపడవా? మీకు అర్థమయ్యే భాషలో, ఎవరైనా ఇద్దరు ప్రేమలో ఉన్నారనుకోండి, ఈ రోజుల్లో ఏం చేస్తారు? మీకు తెలుసులే, తెలియనట్టు చూడమాకండి, కానీ ఏం చేస్తారు చెప్పండి. ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు? ఆ వెనకున్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు, మేము ఉత్తరాలు రాసేవాళ్ళమయ్యా, నేను ఉద్యోగంలోనే అమ్మగారికి లెటర్ పోవాల్సిందే. ఇప్పుడు వాళ్ళు తిన్నావా, తాగావా, మాట్లాడతారా? మాట్లాడతాం. నీవు దేవుణ్ణి ప్రేమిస్తే క్రమమైన ప్రార్థనా జీవితంలో ఏం కలిగి ఉంటావు నువ్వు నేను? అదే దేవునితో సహవాసం, ప్రభుతో పెనవేసుకొని ప్రభుతో సహవాసం చేసి ఆయనతో సహజీవనం చేస్తాం. ఎప్పుడు? ప్రేమ. ఆ ప్రేమ అనేది అతి ప్రాముఖ్యమైన దీపం. ఆ దీపం వెలుగుతూ ఉంటే ఆటోమేటిక్గా మిగతాయి వెలుగుతాయి. ఒక్క దీపం వెలిగించాను అనుకోండి, ఒక క్యాండిల్ ఇచ్చాను మీ చేతికి, దాంతో ఎన్ని దీపాలు వెలిగించవచ్చు? కౌంట్ అని చెప్పగలవా? ఈ దీపం వెలుగుతున్నంత వరకు మిగతా దీపాన్ని వెలిగిస్తాం. సో లవ్, ప్రేమ అనేది అతి ప్రాముఖ్యమైన పిల్లర్. ఆ ప్రేమ అనే దీపం అది నిత్యము వెలుగుచుండాలి. ప్రేమ ఏం చేస్తుంది? ఓర్చుకుంటుంది. ప్రేమ ఏం చేస్తుంది? సహిస్తుంది. ప్రేమ ఏం చేస్తుంది? క్షమిస్తుంది. సామెతల్లో ప్రేమ ఏం చేస్తుంది అంటాడు? దోషాలను. అసలు పేతురు పత్రికలోకి వెళ్తే ఇంకొక మాట ఎక్కువ మాట్లాడతాడు. రండి చూడండి ఆ మాట. 4:8 మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ప్రేమ అనేక, ఈ జాగ్రత్త గమనించారో లేదో, జనరల్గా అందరం దోషాలు కప్పుది అందరికీ తెలుసు. ఇది మనం ఏం చేస్తాం? ఇగ్నోర్ కొడతాం. ప్రేమ ఏం చేస్తుంది? దోషాల్ని కప్పుద్ది, పాపాలను కూడా.
ఈ ప్రేమ అనే దీపం వెలుగుతూ ఉంటే నీ కుటుంబంలో కలహం ఉంటుందా? నీ కుటుంబంలో ఇబ్బంది ఉంటుందా? నీ కుటుంబంలో అసమాధానం ఉంటుందా? ఉండదా. క్రైస్తవ విశ్వాసి నీ జీవితం, నా జీవితం, మన సంఘం ఇలా ఉండడానికి కారణం ఇదే. ప్రేమ ఉంటే ఒకరి కోసం ఒకరు ఆధిపత్యం కోసం కొట్టుకుంటామా? భార్యాభర్తల ఆధిపత్యం కోసం కొట్టుకోవడం ఎప్పుడేం చూసారా? మామూలు వాళ్ళ సంగతి అడగట్లా, నిజంగా ప్రేమగా జాగ్రత్తగా ఉండే వాళ్ళ సంగతి అడుగుతున్నా. కొట్టుకుంటారా? నువ్వు తినలేవే అంటాడేనా, మీరే తినండి అంటది ఈవిడ. నిజమా కాదా? నిజమా కాదా? ఒక మీటింగ్కి వెళ్ళారనుకో, అంత కూర ఉందనుకో, 2 ముక్కల్లో నేనుకో, మీ ఆయన రావడం లేట్ అయితే ఏం చేస్తావు నువ్వు? నిజం చెప్పు. సైడ్ వేస్తావా లేదా మొక్కలో? ఇవా అర్థమయ్యే భాషలో చెప్తే నవ్వుతారు. సైడ్ వేస్తావా లేదా? దట్స్ లవ్. అది ప్రేమ. ఆ ప్రేమ అనే దీపం నిత్యము వెలుగుతూ ఉంటే నువ్వు క్రైస్తవ విశ్వాసిగా మండుతూ ఉంటావు. లవ్ ఫర్ గాడ్ అండ్ లవ్ ఫర్ అదర్ పీపుల్. ఆ 2 చెప్పాడు దేవుడు. ముఖ్యమైన ఆజ్ఞలు 2. నన్ను ప్రేమించు, నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమించు. అయిపోయింది బైబిల్ మొత్తం. 2 స్టేట్మెంట్లు. ఆ 2 ఉండాలి అంటే ఈ ప్రేమ అనే ఈ దీపం వెలుగుతూ ఉండాలి. ప్రేమ సహిస్తుంది, ప్రేమ ఓర్చుకుంటుంది, ప్రేమ క్షమిస్తుంది, ప్రేమ దోషాలను కప్పుతుంది, అక్కడికి ఆగిపోదు, పాపాలను కూడా కప్పుతుంది. దోషం వేరు, పాపం వేరు. ప్రేమ పాపాన్ని కూడా కప్పుతుందట. కానీ మనం ఏం చేస్తాం? మనకు విషయం తెలిస్తే ఆడి పరువు తీసి బజార్లో పెట్టే వరకు మనకు నిద్ర పడదు. పట్టుద్దా నిద్ర? మన జీవితం ఇలా ఉన్నప్పుడు, నీ ప్రేమ అనే దీపం ఆరిపోయినప్పుడు నువ్వు ప్రభుని ఎలా ఎదుర్కొంటా? సమాజం మనల్ని ఎందుకు, మనలో క్రీస్తును చూడలేకపోతుందంటే క్రీస్తు దోషాలని కప్పుతాడు, పాపాలను కూడా కప్పుతాడు. మనం ఏం చేస్తాం? అతి పరిశుద్ధులం మనం, పాపాన్ని సహించలేని వారు. నిజమా కాదా? కానీ మనలో ఉంటే మాత్రం దీనికి చెప్పరే. మన భక్తి ఎలా ఉంటాడు? ఎదుటివేడి పాపాన్ని, దోషాన్ని కప్పలేవు, ఆడి పాపాన్ని కప్పలేవు, నీది మాత్రం ఏం చేస్తా? చెప్పండి సార్. మంది చెప్తామా? సంఘంలో నేడు ఎందుకు అసమాధానం? ఆ సోదరుడికి ఇచ్చావు, నాకు ఈ లేదు. వెళ్ళిపోతున్నారా లేదా? వెళ్ళరా? మీరందరూ మంచోళ్ళేమో మరి, నాకు తెలియదు. మీలో ఎప్పుడు ఆయన మీద అన్నోళ్ళు ఎవరు లేరా? నాకు తెలియదులే అసలు. అలాంటి ఎప్పుడు మాట్లాడను నేను అంత తొందరగా. అంటమా అనమా? నాకు తెలిసిన చాలా చోట్ల ఉంది. మరి ఎందుకు? ప్రేమ అనే దీపం లేదు మనలో. అరే నాకు కదా, నా పొరుగు వాడికి ఆయనకి ఇచ్చాడు కదా, చేస్తుంది ప్రభు పనే కదా, నా సహోదరుడే కదా, ఇద్దరం ఒక ఉదరంలో ఒక రక్తంలో కడగబడిన వారమే కదా. మీరిద్దరు ఇక్కడ సఖ్యంగా ఉండరు, పరలోకం పోతారా ఏమిద్దరు ఆడగొట్టుకోవడానికా? అర్థమైందా? జాన్ బూచ్కే చెప్తున్నా, పరలోకం గేటు దగ్గర కూడా పోవు నువ్వు. విల్ నాట్ ఈవెన్ గో టు ద విసినిటీ ఆఫ్ హెవెన్. ఆ దరిదాపులకు కూడా వెళ్ళావు నువ్వు. ప్రేమ అనే ఆ దీపం వెలగాలి. ఆ ప్రేమ అనే దీపం వెలగకపోతే ఇక నీ క్రైస్తవ భక్తి విశ్వాస జీవితం ఏమీ లేదు. మన ప్రేమ ఎలా ఉంది? ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు అడుగుతా ఉన్నాడు నన్ను, నేను రాబోతున్నాను, దొంగవలే వస్తాను, నువ్వు అనుకోని గడియల్లో వస్తాను, నువ్వు సిద్ధమేనా? నీ పరిశుద్ధత అనే దీపం ఎలా ఉందో చూసుకో, నీ క్రమమైన ప్రార్థనా జీవితం అనే దీపం ఎలా ఉందో చూసుకో. మూడవది, నీ విజ్ఞాపన ఎలా ఉందో చూసుకో.
నాలుగవది అతి ప్రాముఖ్యమైనది, ద బేస్ స్టెమ్ ఫర్ ల్యాంప్ స్టాండ్, లవ్, ప్రేమ. ప్రేమ ఎలా ఉంది? డూ యు లవ్ గాడ్? నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తావా? నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావా? పేతురుని ఎన్నిసార్లు అడిగాడు దేవుడు, డూ యు లవ్ మీ? పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? ఈ మధ్యాహ్నం దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు, డూ యు లవ్ మీ? దేవుడు నువ్వు నేను ప్రేమిస్తున్నామా? ఓ క్రైస్తవ విశ్వాసి, దేవుడు నీకు ఇచ్చే ఒక జీనీలా కనిపిస్తున్నాడా? జీనీ అంటే తెలుసా ఏంటి? ఎడారిలో అదొక ట్రెడిషన్. 3 విషెస్, దాన్ని ఎలా చెప్ప అర్థమయ్యే భాషలో అంటే అద్భుత దీపం, ఆలీబాబా అద్భుత దీపం ఆ కుండీలోంచి వస్తాడే, బాబు నీకేం కావాలి, అయితేనా తీసుకో. మనకు దేవుడు అంతకు మించి ఏమన్నానా? దేవుని నువ్వు ఎలా ట్రీట్ చేస్తున్నావు? దేవుని నీవు నేను ప్రేమిస్తే ఆయనతో సహవాసం కోసం ప్రాకులాడతాం. ఆయన హృదయ భారం ఎరిగిన వారమై ఆయన కోసం విజ్ఞాపన చేస్తాం. ఆయన చిత్తం ఏంటి? పరలోకమందు ఆయన చిత్తం నెరవేరినట్లు భూమి మీద నెరవేరాలి. ఉందా నీలో నాలో ఆశ? ఉందా నీలో నాలో ఆ ప్రేమ ప్రభు పట్ల? ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఇక 5, 6, 7 మూడేంటో చెప్పేస్తాను మీకు. 5వది దీనత్వం. అందుకే దేవుడు ఏమంటాడు? ప్రయాసపడి భారం మోస్తున్న జనులారా నా ఎద్దుకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తానని. కింద వచనం చదవండి. దీన మనస్సు గలవాడను కనుక నా యొద్ద నేర్చుకొనుడు. దీనత్వం నేర్చుకో. దీనత్వం అనే ఆ దీపం వెలిగించు. దీనత్వం లేకుండా నువ్వు నన్ను ఎదుర్కోలేవు. అందుకే నీకు లేదు, నేర్చుకో అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మొత్తం మీరు జాగ్రత్తగా చదివితే ప్రేమ గురించి భాష్యం చెప్తాడు అక్కడ. అది చెప్తూ 14:1 చదువమ్మా. ప్రయాసపడి భారం మోస్తున్నవాడా నా ఎద్దుకు రా అన్న చెప్పిన ప్రభువే ఇంకో దానికోసం ప్రయాసపడమంటున్నాడు. దేనికోసం? ప్రేమ. ప్రేమ కలిగి ఉండడానికి నీవు ప్రయాసపడాలి. నువ్వు మోస్తున్న ప్రయాసలని పక్కన పెట్టి దీనత్వాన్ని దేవుడి యొద్ద నేర్చుకోవాలి. 5వ దీపం దీనత్వం. 6వది కృతజ్ఞత. తెస్సలోనికి రాస్తూ ఏమంటాడు? ఎల్లప్పుడూ అన్నిటి విషయాల్లో కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి. మనమేమో ప్రార్థన ఎంత, కృతజ్ఞత అంతేనా? కృతజ్ఞత ఎంతసేపు చేస్తామన్నా మనం? ఒక రోజులో థ్యాంక్స్ ఎంతసేపు చెప్తావు దేవుడికి? అసలు థ్యాంక్సే చెప్పని రోజులు కూడా చాలా ఉంటాయి. ఉంటాయా ఉండవా? చెప్పారా? ఇవాళ ఎంతమంది చెప్పొచ్చారు? ఇవాళ లేచి థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ప్రొటెక్టింగ్ మీ ఆల్ త్రూ దిస్ వీక్. మందిరానికి వచ్చాం, నేనేం కాదంట్లా, మందిరానికి రావద్దంట్లా. నేను మందిరానికి రావాలా, ప్రభు వాక్యంలో మనం ఎదగాలి. అసలు థ్యాంక్స్ ఎంతమంది చెప్పాం? ఈ కృతజ్ఞత అనే దీపం వెలిగించబడాలి అని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అది ఆయన చిత్తం అని కూడా తెస్సలోనికి రాసిన పత్రికలో స్పష్టంగా ఉంది. నా టైం దాటిపోయింది, నేను అందుకే మీకు రెఫరెన్స్లు చూపించట్లేదు. వెల్ పాస్ట్ మై టైం. 7వది ఆత్మ నడిపింపు. ఆత్మ యొక్క నింపుదలతో ఆత్మ నడిపింపుకుండా ఉన్నావు. ఆత్మ ద్వారా నడిపించబడిన వాళ్ళని మాత్రమే ఏమని పిలుస్తాడు? కుమారులు. నువ్వు నేను ఆత్మ ద్వారా నడిపించబడుతున్నామా? ఆత్మ యొక్క నింపుదల కింద నీవు నేను ఉన్నామా లేదా అని మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి ఈ ఉదయకాల సమయం. ఆ 7వ దీపం ఆత్మ నడిపింపు, ఆత్మ యొక్క నింపుదల. ఆత్మ లేకుండా నీవు నేను జయ జీవితాన్ని పొందుకోలే. మీకు ఆఖరిగా ఒక వచనం చూసి నేను ముగిచ్చేస్తాను. రండి, ప్రకటన గ్రంథం
రెండవ అధ్యాయం 5:4 నుంచి చదవమ్మా. ఉమ్, 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 ఉమ్. ఆ, చాలా. దీపస్తంభాన్ని తీసేస్తానంటున్నాడు దేవుడు. ఏ దీపస్తంభం అయితే ఆయన ఇచ్చి ఆ దీపాన్ని వెలిగించి దేని గురించి అయితే గొప్పగా పాడుకున్నామో మనము, సుడిగాల్లో అయినా జడివాళ్ళలో అయినా ఆగిపోదు అని చెప్పిన నీవు నేను, ప్రేమ విషయంలో నీవు నేను తప్పిపోతే ఇవన్నీ ఆరిపోతాయి. దేవుడు ఏమంటున్నాడు? దాన్ని తీసేస్తానంటున్నాడు. నీ ఇష్టం. దేవుడు తీసేస్తే ఏమనుందా మన కథ? ఏమనుందా? దేవుడు తీసేస్తానంటున్నాడమ్మా. సంఘముతో చెప్తున్న మాట, ప్రభు రక్తంలో కడగబడిన వారితో చెప్తున్న మాట. దీపస్తంభాన్ని తీసేస్తా. నీవు నేను జయ జీవితం కలిగి ఉండాలి అంటే ఆత్మ యొక్క నింపుదల కింద నీవు నేను ఉండాలి. మనమందరం ప్రేమ కోసం ప్రయాసపడాలి. ఆ ప్రేమ కోసం నీవు నేను ప్రయాస కలిపడిది ఎప్పుడైతే ప్రభువును ప్రేమిస్తామో పరిశుద్ధత కోసం ప్రాకులాడుతాం, క్రమమైన ప్రార్థనా జీవితంతో ఆయనతో సహవాసం కోసం వెంపర్లాడుతాం. ఇదిగో ఆయన భారాన్ని కలిగి విజ్ఞాపన చేస్తాం. ఆయన యొక్క దీనత్వాన్ని కలిగి ఉండాలని, ఆయన ఏదైతే నేర్చుకోమని చెప్పాడో అది నేర్చుకుంటాం. ఆయనకి ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఆయన ఆత్మతో నింపబడి నడుస్తాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు చేరి వచ్చిన మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.